ఆచి చికెన్ మసాలా. రాజమండ్రిలో వంట గ్యాస్ కష్టాలు కొనసాగుతూ ఉన్నాయి. భారీగా సిలిండర్లు ఉన్నా స్టాక్ లేదని ఏజెన్సీలు చెప్తూ ఉన్నాయి. గ్యాస్ గోడౌన్స్ నుంచి బయటికి వెళ్తున్నాయి సిలిండర్లు. ఎక్కడికి వెళ్తున్నాయని స్థానికులు ప్రశ్నిస్తున్నా కూడా అక్కడ ఎలాంటి లాభం లేకుండా పోయింది. గ్యాస్ డెలివరీకి 15 రోజులు ఎందుకు పడుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీకి ఫోన్ చేసినా ఫలితం లేదు. గ్యాస్ బుక్ చేసినా ఓటీపీలు రావట్లేదంటున్నారు వినియోగదారులు. రాజమండ్రిలో గ్యాస్ కష్టాలపై మరింత సమాచారాన్ని మా చీఫ్ రిపోర్టర్ సత్య అందిస్తారు. చాలా చోట్ల గ్యాస్ ఏజెన్సీల వద్ద అంటే స్టాకు సాధారణ సమయం కంటే ఇప్పుడు స్టాక్ బాగానే ఉందంటున్నారు. కానీ డెలివరీ ఇచ్చే దగ్గర అంటే 2 ఏజెన్సీలు ఉండడం వల్ల కాస్త లేట్ అవుతుందని చెప్తున్నారు. చాలా చోట్ల అయితే మాత్రం మాకు గ్యాస్ అందట్లేదంటూ మాత్రం బారులు తీరుతూ ఉన్నారు. ఫస్ట్ మనం గ్యాస్ ఏజెన్సీ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎల్పీజీ గౌడానికి సంబంధించినటువంటి ఇది గుడాంకు సంబంధించి ఈ వంట గ్యాస్కి సంబంధించినటువంటి లోపల ఇదంతా కూడా స్టాక్ ఉంది. కొన్ని స్టాకులు దిగుతూ ఉన్నాయి. దాదాపుగా ఇక్కడ వందలాది హెచ్పీ గ్యాస్కి సంబంధించినటువంటి బండలు సిద్ధంగా ఉన్నాయి. మరి గృహిణీలు మాత్రం మాకు ఓటీపీ వచ్చిన 15 రోజులైనా వాళ్ళు మాత్రం రావట్లేదన్న. చూడొచ్చు ఎంత స్టాక్ ఉందో ఒకసారి చూసుకోవచ్చు. దీంతో పాటు కమర్షియల్ సంబంధించినటువంటి బండలు ఇక్కడ ఏదైతే హోటల్స్కి సంబంధించి ఇప్పటికే చాలా చోట్ల హోటల్స్ అన్నీ కూడా ఒక పూట పెడుతున్నారు, కొంతమంది కట్టెల పిల్లు పెడుతున్నారు. కానీ కమర్షియల్ సంబంధించినటువంటి ఈ బండలన్నీ కూడా ఇక్కడ పెట్టి ఉన్నారు. ఇవన్నీ పూర్తిగా అంటే వచ్చి ఉన్నాయి. కొన్ని ఫిల్ చేసిన వేరే ఉన్నప్పటికీ కమర్షియల్ బండలన్నీ కూడా పక్కన పెట్టేశారు. అంటే ఇవన్నీ కూడా ఎంటీకి సంబంధించినటువంటి బండల నేపథ్యంలో పూర్తిగా పక్కకి వెళ్ళిపోయాయి. ఒక్కొక్క హోటల్స్ కూడా మూసేసినటువంటి పరిస్థితి. అంటే వంట గ్యాసులు అందుబాటులో ఉన్నాయి, సరఫరా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా కమర్షియల్ అంటే హోటల్స్కి సప్లై చేసి హోటల్స్లో మాత్రం కమర్షియల్ వాడాల్సి ఉంటుంది. చాలా చోట్ల ఇప్పటికే అధికారులు దాడులు చేస్తూ ఉన్నారు. రాజమండ్రిలో స్టాక్ పాయింట్ వద్ద పెద్ద ఎత్తున స్టాక్ ఉంది. కానీ స్థానిక ప్రజలను అడిగితే మాత్రం మాకు గ్యాస్ చాలా లేట్ అయిపోతుంది, ఇళ్లలో వంట చేసుకోవడం పరిస్థితులు లేవు, బయట ఫుడ్ తెచ్చుకుందామంటే హోటల్స్ మొత్తం పూర్తిగా క్లోజ్ చేశారని చెప్తున్నారు. కానీ ఇవన్నీ కూడా సరఫరా అవుతున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇక్కడ నుంచి నేరుగా పట్టుకెళ్తున్నారు. అలాగే ఈ డెలివరీకి సంబంధించి అంటే మీ ఓటీపీల ప్రకారం మీరు పట్టుకెళ్ళిపోతున్నారంటే ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉందా? అన్ని ఓటీపీలు ఉంటాయి గ్యాస్ అండి. మీరు రెగ్యులర్గా గృహాల దగ్గర ఇచ్చే బొండలో అంటే 4 రోజుల కంటే 5 రోజులకి ఇచ్చేవారు కదా, ఇప్పుడు ఎన్ని రోజులు పడుతుంది? 10 రోజులు పడుతుందండి. మరి ఏంటి ప్రాబ్లం? స్టాక్ తక్కువ స్టాక్ తక్కువ అనిపిస్తుందా లేదంటే ఇక్కడ ఏమైనా ఆపేసి స్టాక్ తక్కువ, ఆ ఓటీపీలు రాకపోతే కొద్దిగా పెండింగ్ అవుతుంది. వీళ్ళంతా ఎందుకు గ్యాస్ ఏజెన్సీలు చేరుకుని క్యూలో ఉండి మాకు ఓటీపీ వచ్చింది గ్యాస్ ఇవ్వట్లేదు అని చెప్తున్నారు వాళ్ళందరూ? ఏం లేదు సార్, ఓటీపీలు ఉంటాయని గ్యాస్ ఇస్తున్నారు. నిన్నటి దాకా అలాగే ఇచ్చారు. ఇప్పుడు లోడ్ తక్కువ ఉన్న వల్ల ఇంటికి పంపిస్తా అన్నారు. అంటే యథావిధిగా మాత్రం మేము డెలివరీ పట్టుకెళ్తున్నాం అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సాధారణంగా ఇవన్నీ కూడా ఇళ్లకు వెళ్తూ ఉంటాయి. ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ నమోదు చేసుకుని వాళ్ళ అమౌంట్ తీసుకుని పంపిస్తుంటారు. చాలా చోట్ల ఓటీపీలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఎక్స్ట్రా మనీ సాధారణంగా 840 రూపాయలు 850 రూపాయలు తీసుకుంటే అదనంగా 200 తీసుకుని 1000 రూపాయలు ఇచ్చినా కాదు మాకు 1500 అయినా సరే బొండ కావాలనేది మాత్రం కొంతమంది ప్రశ్న. కొంతమంది హోటల్దారులు అయితే మాత్రం అక్రమంగా సైడ్ నుంచి 1200కి 1300కి కూడా సాధారణ బొండ కొనుగోలు చేసి హోటల్స్ నడిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం యథాతథంగా స్టాక్ ఉంది, యథాతథంగా డెలివరీలు అవుతాయి. మరి గ్యాస్ బండ్ల మధ్యలో ఎక్కడ మిస్ అవుతాయనేది అధికారులు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య TV9 రాజమండ్రి నుంచి.